హలో ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ తీసుకొని వచ్చాము. మష్రూమ్ పలావ్ చేసుకుందాం. కుక్కర్లో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేలాగా లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మరి అయితే నా వీడియో ఫాలో అవ్వండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సూపర్ మార్కెట్లో ఇప్పుడు ఇలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మష్రూమ్స్ దొరుకుతున్నాయి. ఇక ఆ మష్రూమ్స్ తీసుకొని రావచ్చు. ఇంతకుముందు అయితే మనకి ఒక వర్షాకాలంలోనే బయట పొలాల దగ్గర అలా దొరికాయి. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడే దొరుకుతున్నాయి. ఇక వీటిని పైన ఇలా లేయర్ కట్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసేసి అందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచితే చక్కగా మట్టి అంతా పోయి శుభ్రంగా తెల్లగా వచ్చేస్తుంది. ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టేసేసుకున్న తర్వాత మనం కుక్కర్ గిన్నె స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ బియ్యానికి అయితే నేను ఈ పలావ్ చేస్తున్నాను. ఒక 1/2 కేజీ బియ్యానికి 2 ప్యాకెట్లు మష్రూమ్ తెచ్చుకుంటే సరిపోతుంది. హోల్ గరం మసాలా అంతా ఈ ఆయిల్లో వేసేయాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయండి. ఇలా కొంచెం ఆ స్మెల్ అంతా ఆయిల్ పట్టే వరకు ఉంచి 3 ఉల్లిపాయలని 5-6 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని ఇలా దీనిలో హోల్ గరం మసాలా వేగింది కదా, ఇప్పుడు దీంట్లోనే ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఒకసారి అలా తిప్పితే చక్కగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాకుని కొత్తిమీరని కూడా ఒక గుప్పుడు పుదీనాకు, ఇంకొక గుప్పుడు కొత్తిమీర వేసేయాలి. ఇలా వేసేసి చక్కగా వేయించుకోవాలి. ఈ మష్రూమ్ పలావ్ చాలా ఈజీగా మన పిల్లలకు లంచ్ బాక్సుల్లోకి ఫాస్ట్గా రెడీ చేయడానికి బాగుంటుంది. ఇక దీనిలోకి అయితే కర్రీ కూడా ఏం అవసరం లేదు, అలాగే తినేయచ్చు. ఇలా ఒకసారి తిప్పుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగుతుందాక ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, 2 స్పూన్లు. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇదైతే మనకి కిచెన్లో ఎప్పుడు రెడీగానే పెట్టుకుంటాం కదా. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు మన ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఇక మిక్సీ పెట్టే పని కూడా లేదు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ మష్రూమ్స్ అన్నీ ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని మష్రూమ్స్ వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలపెట్టుకోవాలి. మొత్తం అంతా అల్లం పేస్టు ఇవన్నీ పట్టేలాగా ఒకసారి చక్కగా కలుపుకొని 1 నిమిషం ఆగాలి. ఆగిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా మొత్తం చక్కగా ముక్కలకి పట్టే వరకు చక్కగా తిప్పుకోవాలి. ఈ పలావ్ చేస్తుంటేనే స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఇంటి పక్కల వాళ్ళందరూ అడుగుతారు, ఈరోజు పలావ్ చేశారా ఏంటా అని. ఇక దీని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసేసి కొంచెం ఉప్పు అంతా కలిసేలాగా మొత్తం అంతా ముక్కలకు పట్టే వరకు ఒకసారి అలా తిప్పితే ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. దీనిలోకి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు మీద మీగడ. ఈ పెరుగు మీద మీగడ ఒక 2 స్పూన్లు దీనిలో వేస్తే సరిపోతుంది. ఇక నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు, ఇదే కరెక్ట్గా సరిపోతుంది. మీగడలోనే ఆల్రెడీ మనకి నెయ్యి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కరిగేటప్పటికి అది నెయ్యిగా కూడా ఫామ్ అయిపోతుంది. ఇలా తిప్పేస్తే మనకి మష్రూమ్ ముక్కల్లో వాటర్ ఏమైతే ఉందో మొత్తం అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. నేను వాటర్ అయితే వేయలేదు. ఇలా దానిలోనే మీడియంలో పెట్టి కొంచెం మగ్గనిస్తున్నాను. ఇలా మగ్గుతూ ఉండగా ఇప్పుడు ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసేసుకోవాలి. 1 స్పూను గరం మసాలా పౌడర్, ఈ 2 వేసుకోవాలి. అయిపోయింది. మన మసాలా ఐటమ్స్ వేయటం అయితే అయిపోయింది. ఇంకొకసారి చక్కగా అలా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఆ వాటర్ కొంచెం దగ్గర పడేదాకా మగ్గనిచ్చాలి. ఈలోపు ఈ బియ్యం అయితే మష్రూమ్స్ కట్ చేసుకున్నప్పుడు ఈ బియ్యం కూడా కడిగేసి నానబెట్టేసేసి ఉంచేసాను. ఒక అరగంట నానిపోయిన తర్వాత బాస్మతి రైస్ ఇవి ఇలా వాటర్ ఉండగానే ఈ బియ్యం కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు ఆ వాటర్తో పాటు ఉన్న గ్రేవీ మసాలా ఐటమ్ అంతా కూడా
మనకి రైస్కి కూడా పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు మనకు ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులకి కొంచెం తక్కువగా వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో కొంచెం వాటర్ ఉంది, అందువల్ల 2 గ్లాసులకి తక్కువగా కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం పోసుకున్నాను కాబట్టి 3/4 గ్లాసు వాటర్ వేసాను. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు ఎలా ఉందో సరి చేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు ఒకటి సరి చేసేసుకోవాలి. ఉప్పు చూశాను, నాకైతే కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు. సో ఇంకొక స్పూను ఉప్పు వేసేస్తున్నాను. నాదైతే చిన్న స్పూన్ అండి, అందుకే వేసాను. మీరైతే చూసుకొని వేసుకోండి. ఈ ఉప్పు ఎక్కువైనా తినలేము, తక్కువైతే తినొచ్చు, కానీ ఎక్కువైతే అస్సలు తినలేము. ఇప్పుడైతే ప్రాసెస్ అయిపోయింది. కుక్కర్ మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ పెట్టేస్తున్నాను. చూసారా ఎంత ఫాస్ట్గా, సింపుల్గా, టేస్టీగా మన బిర్యానీ పలావ్ రెడీ అయిపోయింది. ఇదేనండి మష్రూమ్ పలావ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాను. ఈ మష్రూమ్ పలావ్లోకి మా పిల్లలు రొటీలోకి చపాతీలోకి తింటారు కాబట్టి ఎగ్ డీకే చేశాను. ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది కొంచెం కలుపుకొని తిన్నా బాగానే ఉంటుంది, ఒట్టిదే తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక్క లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. బిర్యానీ అయితే చాలా సూపర్గా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కలుద్దాం.